ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య స్త్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, పంచమందు ఉన్నటువంటి బుధుడు, వారంలో షష్ఠచంద్రుడు, సప్తమ స్థానస్థిత గురుడు, ఇవి అనుకూలించేటువంటి గ్రహాలు అయితే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం కూడా ఈ రాశి వారికి మంచి చేస్తుంది. ప్రత్యేకించి అర్ధాష్టమ శని యొక్క దోషం తొలగిపోవడం, అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం, అంటే రెండు ప్రధానమైనటువంటి పీడించేటువంటి గ్రహాలు అష్టమ అర్ధాష్టమ స్థానాల నుండి తొలగిపోవడం అనేటువంటిది చాలా గొప్ప రిలీఫ్ గా చెప్పచ్చు. ప్రత్యేకించి ఈ రెండు గ్రహాల వల్లనే కుటుంబంలో కలహాలు వచ్చినా, బంధుమిత్రులతోటి గొడవలు వచ్చినా, లేదు ఇష్టపడ్డటువంటి వ్యక్తులు మీ నుండి దూరంగా వెళ్ళిపోయినా, ఇష్టపడ్డటువంటి ఉద్యోగాలు రాకుండా ఉన్నా, లేదా నచ్చినటువంటి వస్తువులు కానీ, లేదా బంగారం కానీ, వస్త్రములు కానీ, ఆభరణాలు కానీ వాటిని కొనుక్కోలేకపోతూ ఉన్నా, ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా ఈ అష్టమ అర్ధాష్టమ స్థానస్థితి శని కుజులు చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ ప్రతికూలత పోయింది, అది ఒక గొప్ప రిలీఫ్. బరువు ఒక 100 కేజీలు బరువు మోస్తూ ఉండి ఒకేసారిగా దింపేస్తే ఎంత తేలిక అయిపోతుందో అంత తేలిగ్గా ఉంటుంది జీవితము శరీరము రెండూ కూడా. శారీరకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఈ అనారోగ్యాలు, చీటికి మాటికి ఏదో ఒక ఇబ్బంది, లేదా స్వయంకృతాలు కొన్ని అంటే డిప్రెషన్లో చేసుకున్నటువంటి కొన్ని స్వయంకృతాపరాధాలు ఉంటాయి, వాటి నుండి రికవరీ అవుతూ ఉండడం. అలాగే క్రిమికీటకాదులు, ప్రత్యేకించి ఏదైనా పాయిజనస్ విషపూరితమైనటువంటి జంతువుల ద్వారా వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు, ఇలా ఏవైతే ఉన్నాయో వాటి నుండి రికవరీ అవుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. ఈ వారంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎదుగుదల ఉంటుంది, ఆలోచనల పరంగా మార్పు ఉంటుంది. అలాగే జీవితాన్ని ఇంకొక విభిన్నమైనటువంటి కోణంలో ఈ గ్రహాలు మీకు చూపించబోతూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి దిగ్గజాలందరూ కూడా వారి యొక్క పంధా మార్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న ఉద్యోగస్తుల నుండి పెద్దవారి వరకు కూడా ఈ రాశి వారిలో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా గొప్ప గ్రహస్థితిగా చెప్పవచ్చును. ప్రత్యేకించి ఆకస్మికంగా జీవితంలో వచ్చేటువంటి పెను మార్పుల నుండి కూడా బయటపడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక మంచి వారంగా మనం ఈ వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చును. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.